హాయ్ విను. రాజమండ్రిలో ఇటీవల జరిగిన డాక్టర్ ప్రియాంక ఒక ఘటన చాలా బాధాకరమైన విషయం అండి. అది నిజంగా పేరెంట్స్‌కి ఆ బాధ తెలుస్తుంది. కష్టపడి అంత పెంచి, అంత చదివించి ఒక అమ్మాయి ఈరోజు లోకంలో లేకుండా పోవడం అనేది చాలా దారుణమైన విషయం. సో ఇక్కడేంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు. వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. ఏంటంటే, నా కూతురి యొక్క డెత్ మాకు పెద్ద లాస్. ఇన్వెస్టిగేషన్ గురించి మాకు ఫుల్ అప్డేట్స్ ఉన్నాయి. దయచేసి రాజకీయం చేయొద్దు అని చెప్పి ఆయన కోరడం జరిగింది. కానీ ఇటీవల నేను ఒక వీడియో చూసాను. ఒక వ్యక్తి ఇదే ఇన్సిడెంట్ని వీడియో కింద చేసి ఆయన ఏం చేశాడంటే సానుభూతి అని చెప్పాడు. చెప్పి ఒక విషయం అడిగాడు. క్యాండిల్ ర్యాలీ చేయడం వలన ప్రాణం తిరిగి వస్తుందా అని అడిగాడు ఆయన యాక్చువల్గా. సో రాదు, కాకపోతే అది ఒక రెస్పెక్ట్, మార్క్ ఆఫ్ రెస్పెక్ట్. దానికి క్యాండిల్స్ వల్ల ఆయనకి ఇబ్బంది వచ్చిందో లేదు నాకు తెలియలేదు, కానీ క్యాండిల్ ర్యాలీ వల్ల ప్రాణం వస్తుందా? ఒకసారి ప్రాణం పోతే మళ్ళా రాదు మిత్రమా. ప్రతి దాంట్లో పాలిటిక్స్ లేకపోతే రిలీజియన్ని మిక్స్ చేయకుండా వీళ్ళు బతకలేరండి. అది వీళ్ళ యొక్క ప్రాబ్లం అనమాట. ఎందుకు వ్యూవర్షిప్, లేకపోతే అదేవిధంగా డబ్బులు, లేకపోతే ఇంకొక సోర్స్. యూజ్ చేసిన పదం ఏంటంటే గొర్రెల మధ్యలో తోడేళ్ళు. పదం చూడండి, గొర్రెల మధ్యలో తోడేళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే అంతకుల యొక్క రిలీజియన్ తీసుకొచ్చారు. ఏంటి బయటకు నాకు తెలియలేదు. ఒకటి గుర్తించండి మిత్రమా, తోడేళ్ళు అనేది ప్రతి మతం, ప్రతి కులం, ప్రతి ప్రాంతంలో ఉంటారు. అంటే క్రిమినల్స్ నేను చెప్పేది. అటు రేపిస్ట్లు అవ్వచ్చు, డ్రగ్ పెడ్లర్స్ అవ్వచ్చు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మర్డర్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే బ్యాంక్ రాబరీ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే బ్యాంక్ దోపిడీ చేసే వాళ్ళు అవ్వచ్చు, బ్యాంక్లో స్కామ్స్ చేసే వాళ్ళు అవ్వచ్చు. ఇదంతా క్రైమ్ యాక్టివిటీ. దీనికి ఒక కులం కానీ ఒక మతం కానీ ఉండదు. ప్రతి మతం, ప్రతి కులంలో ఈడియట్స్ ఉంటారు. సో దాన్ని మనం రిలీజియన్ బేస్ చేసుకొని టార్గెట్ చేయవలసిన అవసరం ఏముంది? ఇక్కడ తప్పు చేస్తే తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే. ఈ మంచినిది సోషల్ మీడియాలో బాగా పెరిగిపోయిందండి. ఏంటంటే ఏదన్నా మనకి నచ్చని కమ్యూనిటీ వాళ్ళు ఏదన్నా, లేకపోతే రిలీజియన్ వాళ్ళు, లేకపోతే సెక్ట్ వాళ్ళు ఏదో చిన్న క్రైమ్ చేస్తారు, వెంటనే ఈ కమ్యూనిటీ వాళ్ళు, ఒక మతం వాళ్ళు లేకపోతే ఒక కులం వాళ్ళ మీద ఇది వేసేయడం తప్పండి. యాక్చువల్గా ఈ మిత్రుడిని అడిగేది, మీ మతం వాళ్ళు, మీ కులం వాళ్ళు కూడా ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా. సో మనకేంటంటే కొంచెం చదువుతో పాటు ఇంకిత జ్ఞానం కూడా అవసరం. అది లేకుండా మనం వ్యూవర్షిప్ కోసం, లేకపోతే నేనే భక్తుడిని, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నా ద్వారా రావాలి, నేను దేవ సేవకుడిని, నేను దేవుడితో నేరుగా మాట్లాడతానని బిల్డప్లు ఇవ్వడం మానేసి, సో తప్పు జరిగింది, ఆ తప్పు మళ్ళీ ఇలాంటివి జరగకూడదు. ఏంటంటే మనం ఇవ్వాల్సిన సజెషన్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అలౌ చేయకూడదు. ఇంకొక రూల్ పక్కా ఉంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్తో పాటు డ్రింక్ చేసి థియేటర్స్లోకి వెళ్ళకూడదు అని రూల్ ఉంది. అలాంటి రూల్స్ ఇంప్లిమెంట్ చేయమని అడగాలి. ఇంకో అడిక్షన్ సెంటర్స్ పెట్టమని అడగాలి. అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో డ్రింకింగ్ స్టాప్ చేసే యాక్టివిటీని మనం పోలీస్ ద్వారా స్టాప్ చేయమని చెప్పి అడగాలి. అంతే తప్ప వాట్ ఈస్ దిస్ అండి. ఇక్కడ కూడా చావు దగ్గర కూడా ఏంటంటే యు ఆర్ మేకింగ్ మనీ అండ్ వ్యూస్ అండ్ రీల్స్ అవుట్ ఆఫ్ ఇట్. దీని తెలుగులో పదం ఉంటుంది, శవాల మీద ఏదో ఏరుకుంటారట. థ్యాంక్ యూ.